ఢిల్లీలో బీసీ బిల్లు కోసం పోరాడదామన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ వి హనుమంతరావు. శీతాకాల పార్లమెంటు సమావేశంలో బీసీ ఉద్యమం చేద్దామన్నారు. డిసెంబర్ 5 నుంచి 15 వరకు ఢిల్లీలో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. బీసీల 42% బిల్లును సాధించుకుందామన్నారు. అందరినీ కలుపుకొని పోరాటంలో ముందుందామని విహెచ్ పిలుపునిచ్చారు. ప్రధాని మోడీతో మాట్లాడి 42% బీసీ బిల్లును సాధించుకుందామన్నారు విహెచ్. దానికి నేను నిన్ననే చెప్పినా, పొన్నం ప్రభాకర్ కు చెప్పినా, శ్రీ అలికి చెప్పినా, అదేవిధంగా బట్టి విక్రమానికి చెప్పినా, రాహుల్ గాంధీతో సమయం ఇప్పియండి. ఈ శీతాకాల సమావేశంలో నువ్వు మూవ్ చేయి. 80 షెడ్యూల్ ఆఫ్ పిఎస్ అయితే పోతే వాళ్ళు ఎవరు దొంగలో తెలుస్తుంది కదరా బాబు. ఎంతసేపటికి అసెంబ్లీలో పాస్ చేస్తారు, తర్వాత వదిలేస్తున్నారు. ఎవరికి దుకాణం మానేది. అరే ఇదే పంచాయతీ ఇప్పుడు కాకపోతే ఎన్నడు కాదు తమ్ముడు. నువ్వు ఎంతమంది అనుకోని మొన్న ఎందుకు వచ్చింది తెలంగాణ పార్లమెంట్ లో బిల్లు పెట్టింది ఆనాడు. ఏది చిన్న రాష్ట్రాల మీద బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల వచ్చిందా లేదా? కనుక మీరు దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఇక తిట్టేది పంచాయతీ ఎవరు వల్ల పోని అందరినీ రమ్మందాం. ఢిల్లీలో కూర్చుందాం, ఒక 10 రోజులు కూర్చుందాం, 5 నుంచి 15 వరకు కూర్చుందాం. ఏం సర్కేతో తెలుసుకుందాం. అక్కడ ఇంటింటికి తిరుగుదాం. ఇప్పుడు మా పాటలు మాట్లాడలేదు.